భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా డాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మతవేదండము నెక్కి చాటెదండ శరథి కరుణాపయోనిధి. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ 30 సర్గ 30వ సర్గ. అథ తౌ దేశకాలజ్ఞౌ రాజపుత్రావరిందమౌ దేశే కాలే చ వాక్యజ్ఞావబ్రూతాం కౌశికం వచః భగవన్ శ్రోతుమిచ్ఛావో యస్మిన్ కాలే నిశాచరౌ సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్నాతివర్తతే తత్క్షణం. శత్రు సంహార దక్షులను దేశకాలములను గుర్తించి తదనుగుణముగా మాట్లాడగలవారును అయిన రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లనిరి. పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి, ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై ఎప్పుడు వత్తురో దయతో తెలుపుము. యజ్ఞ సంరక్షణార్థము వారిని నిలవరించుటకై మేము సావధానులమై ఉందుము. ఏవం బ్రువాణౌ కాకుత్సౌ త్వరమాణౌ యుయుత్సయా సర్వే తే మునయః ప్రీతాః ప్రశంసుర్నృపాత్మజౌ అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువాం దీక్షాం గతో హ్యేష మునిర్మౌనిత్వం చ గమిష్యతి. ఈ విధముగా పలుకుచున్న రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధమునర్చుటకై త్వరపడుచున్నారు. అందులకు అచ్చటి మునులు ఎంతగానో సంతోషించి ఆ రాకుమారులను ప్రశంసించుతూ ఇట్లన్నారు. నేటి నుండి 6 దినముల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో ఉండును. ఓ రాజకుమారులారా, మీరు సావధాన చిత్తులై ఈ 6 దినములను యజ్ఞమును రక్షించుచుండవలెను. తౌ చ తద్వచనం శ్రుత్వా రాజపుత్రౌ యశస్వినౌ అనిద్రౌ షడహోరాత్రం తపోవనమరక్షతాం ఉపాసాం చక్రతుర్వీరౌ యత్తౌ పరమధన్వినౌ రరక్షతుర్మునివరం విశ్వామిత్రమరిందమౌ. రాజకుమారులలో సుప్రసిద్ధులైన ఆ రామలక్ష్మణులు వారి మాటలు విని 6 దినములను రాత్రింబవళ్ళు జాగరూకులై తపోవనమును రక్షించుచుండిరి. మహాధనుర్ధారులైన ఆ వీరులు సావధానులై ఆ సమీపముననే నిలిచి విఘ్నకారకులైన రాక్షసుల యొక్క బాధ నుండి విశ్వామిత్ర మహాముని రక్షణ కార్యములో నిమగ్నులై ఉండిరి. అథ కాలే గతే తస్మిన్ షష్ఠే హని సమాగతే సౌమిత్రిమబ్రవీద్రామో యత్తో భవ సమాహితః రామస్యైవం బ్రువాణస్య త్వరితస్య యుయుత్సయ ప్రజ్వాల తతో వేది సోపాధ్యాయ పురోహిత. 5 దినములు క్రమముగా యజ్ఞ కార్యక్రమములు జరిగెను. పిమ్మట 6వ నాడు శ్రీరాముడు లక్ష్మణునితో ఏ మరుపాటు లేక సర్వసన్నుద్ధమై ఉండవలసినది అని పలికెను. యుద్ధము చేయుటకు త్వరపడుతూ లక్ష్మణునితో మాటలాడుచుండగానే విశ్వామిత్రునితో ఋత్విజులతో కూడిన యజ్ఞవేది అగ్నిజ్వాలలు వెదజల్లెను. వేదిక నుండి అగ్నిజ్వాలలు పైకెగుయుట రాక్షసుల రాకను సూచించు ఉత్పాతము. సదర్భచమసృక్కా సమిత్కుసుమోచ్చయ విశ్వామిత్రేణ సహిత వేదిర్జజ్వాల సత్విజ. యజ్ఞవేదిక సమీపమున విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమ కార్యక్రమములు నిర్వర్తించుచుండిరి. అచట దర్భలు, చమసములు, శృక్కులు, సమిధలు, అలంకరణకై పుష్పములు మొదలగునవి ఉండెను. ఇంతలో యజ్ఞవేదిక నుండి ఆహవనీయాగ్నిజ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వరిల్లెను. మంత్రవచ్చ యథా న్యాయం యజ్ఞోసౌ సంప్రవర్తతే ఆకాశే చ మహాన్ శబ్దః ప్రాదురాసీద్ భయానకః. యజ్ఞము మంత్రపూర్వకముగా యథాప్రకారము జరుగుచుండెను. ఇంతలో ఆకాశము నుండి భయంకరమైన ఒక మహాశబ్దము బయలుదేరెను. వర్షాకాలమున ఆకాశమును క్రమ్ముకొనుచును వచ్చడి మేఘముల వలె రాక్షసులు తమ మాయలను ప్రయోగించుచు పరుగు పరుగున వచ్చిరి. ఆవార్య గగనం మేఘో యథా ప్రావృషి నిర్గతః తథా మాయాం వికుర్వాణౌ రాక్షసా వ్యభ్యధావతాం. భయంకరులైన మారీచ సుబాహులు వారి అనుచరులు అచటికి చేరి కుండపోతగా రక్తమును వర్షించిరి. ఆ రక్త వృష్టితో వేదిక యొక్క పరిసరములన్నీ తడిసిపోయెను.
सा तेन रुधिरौघेण वेदीं तामभ्यवर्षतां दृष्ट्वा वेदीं तथा भूतं सानुजः क्रोधसंयुतः सहसाभिद्रुतो रामस्तानपश्यत्ततो दिवि तावापतन्तौ सहसा దృష్ట్వా రాజీవలోచనః. తమ్మునితో కూడిన రాముడు అట్టి వేదికను చూచి కోపావేశుడై ముందుకు దూసుకు వచ్చి ఆకాశమున ఉన్న రాక్షసులను చూచి లక్ష్మణునితో సాభిప్రాయముగా ఇలా పలికెను. లక్ష్మణం త్వాథ సంప్రేక్ష్య రామో వచనమబ్రవీత్ పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్ రాక్షసాన్ పిశితాశనాన్ మానవాస్త్ర సమాధూతననిలేన యథాఘనాన్ కరిష్యామి న సందేహో నోత్సహేహం తుం ఈదృశాన్ ఇత్యుక్త్వా వచనం రామశ్చాపే సంధాయ వేగవాన్ మానవం పరమోదారమస్త్రం పరమభాస్వరం. లక్ష్మణ, వాయువు మేఘములను చెల్లాచెదురు చేసినట్లు ఈ దుర్మార్గులైన రాక్షసులను మానవాస్త్రముతో చెల్లాచెదురు గావించెదను అని పలికి శ్రీరాముడు తన చాపమునందు శరమును సంధించెను. చిక్షేప పరమక్రుద్ధో మారీచోరసిరాఘవః సతేన పరమాస్త్రేణ మానవేన సమాహితః సంపూర్ణం యోజనశతం క్షిప్తః సాగర సంప్లవే విచేతనం విఘూర్ణం తం సీతేషు బలపీడితం. నిరస్తం దృశ్యమారీచం రామో లక్ష్మణమబ్రవీత్ పశ్య లక్ష్మణ సీతేషు మానవం మనుసంహితం. మోహయిత్వా నయత్యేనం నచ ప్రాణైర్వియుజ్యతే ఇమానపి వధిష్యామి నిర్ఘృణాన్ దుష్టచారిణః. మిక్కిలి కోపముతో రాఘవుడు మిగుల శక్తివంతమై కాంతులను విరజిమ్ముతున్న మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించెను. మారీచుడు అమోఘమైన మానవాస్త్రము దెబ్బకు 100 యోజనముల దూరములో సముద్ర జలములలో పడిపోయెను. సీతేశువు అను బలమైన శరాఘాతమునకు గురి అయిన మారీచుడు స్పృహను కోల్పోయి గిరగిర తిరుగుచూ దూరమునకు కొట్టుకొని పోవుచుండు. అట్టి మారీచును చూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను. ఓ లక్ష్మణ, ధర్మసహితమైన సీతేశువు అను పేరు గల ఈ మానవాస్త్రమును చూడుము. ఇది మారీచుని ప్రాణములను తీయక స్పృహ లేకుండా చేసి వానిని తీసుకొని పోవుచున్నది. రాక్షసాన్ పాపకర్మస్థాన్ యజ్ఞఘ్నాని పిశితాశనాన్ సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయమద్భుతం సుబాహురసి చిక్షేప సవిద్ధః ప్రాప తద్భువి శేషాన్వాయవ్యమాదాయ నిజఘాన మహాయశాః. శ్రీరాముడు ఇంకను లక్ష్మణునితో, ఈ రాక్షసులు కఠినాత్ములు, పాపకర్ములు, యజ్ఞములను ధ్వంసం చేయవారు, రక్తము తాగువారు. అటు ఈ దుర్మార్గులను వధించెదను. పిమట శ్రీరాముడు అద్భుతము దివ్యము అయిన ఆగ్నేయాస్త్రమును సంధించి సుబాహువు యొక్క వక్షస్థలమున కొట్టెను. దాని దెబ్బకు అతడు నేల కూలెను. రాఘవః పరమోదారో మునీనాముదమావహన్ సహత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః ఋషిభిః పూజితస్తత్ర యథేంద్రో విజయే పురా అథ యజ్ఞే సమాప్తే తు విశ్వామిత్రో మహామునిః నిరీతికా దిశో దృష్ట్వా కాకుత్సమిదమబ్రవీత్ కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్త్వయా సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః సహి రామ ప్రశస్వ్యైవం తాభ్యాం సంధ్యాముపాగమత్. మిక్కిలి పరాక్రమశాలియు సద్వర్తనుడును అయిన శ్రీరాముడు మిగిలిన రాక్షసులను సైతము వాయువ్యాస్త్రముతో తుదముట్టించి మునులకు ముదము చేకూర్చెను. ఈ విధముగా రఘునందుడు యజ్ఞమునకు విఘ్నములను వనరించు రాక్షసులను హతమార్చెను. పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు మునీశ్వరులచే పూజలందుకొనెను. యజ్ఞము నిర్విఘ్నముగా సమాప్తమయ్యెను. అన్ని వైపుల నుండి బాధలు తొలగిపోయెను. అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో, ఓ రామ, నీ వలన నేను కృతార్థుడనైతిని. నీవు మీ నాయనగారికి ఇచ్చిన మాటను నిలబెట్టితివి. నీ చర్యతో ఈ ఆశ్రమమునకు సిద్ధాశ్రమము అని పేరు సార్థకమైనది. నీ ఖ్యాతి ఇనుమడించినది అన్నాడు. ఇతిహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 30 సర్గః. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి.
రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.